రాయలసీమ జాగ్రత్త చూసుకో. హాస్పిటల్ నుంచి ఇంట్లో చెప్పింది లేదు రావాలి రిపోర్ట్గా. మన సత్యేడు ప్రాంతంలో అనుకోకుండా ఈ వింటర్ సీజన్లో పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా కూడా ప్రతి గ్రామంలో కూడా జ్వరం వచ్చినటువంటి ఆనవాయితీ ఇది. కానీ దురదృష్టవశాత్తు పేద పిల్లలు విద్యార్థులు చాలా సుదీర్ఘ ప్రాంతం అనంతపురం, కర్నూలు, కడప, మదనపల్లి ఈ ప్రాంతం నుంచి వచ్చే పిల్లలందరూ కూడా గురుకుల జ్యోతిరావు పూలి గురుకుల పాఠశాల చదవడం నేను చాలాసార్లు సందర్శించాను. ఇక్కడనే కూడా భోజనం చేశాను నేను. మీకు అందరూ కూడా తెలుసు. నేను అసెంబ్లీలో ఉన్న మన రాత్రి కలెక్టర్ గారు విజిట్ చేస్తానని చెప్పి సురేష్ గారు చెప్పారు. ఇక్కడ కానీ మత్తేరుమెట్ట హెల్త్ సెంటర్ కానీ సరే నేను అసెంబ్లీలో పర్వాలు చేసుకున్నాను. కానీ నేను ఉదయం 9 గంటలకు పిల్లలకు జ్వరం వచ్చిందని చెప్పి 10-12 గంటలకు మెసేజ్ పెట్టి నేను అసెంబ్లీ ఉన్నాను కాబట్టి బయట తెలియదు. అసెంబ్లీ ఉండేటప్పుడు ఫోను స్విచ్ ఆఫ్ చేస్తాం. బయట 8 గంటలకు చూసినప్పుడు 56 మందికి అసలైంది. ఒక అబ్బాయి డిఎంహెచ్ ఫోన్ చేస్తే ఒకరిని రేసులు పంపించాం. మిగతా వాళ్ళంతా కూడా క్షేమం ఉండాలని చెప్పి కలెక్టర్ గారు విజిట్ చేశారు, హాస్పిటల్ విజిట్ చేశారు. ఇక్కడ కావాల్సినటువంటి సదుపాయాలు కూడా చేస్తామని చెప్పి కలెక్టర్ గారు కూడా హామీ ఇచ్చారు. ఇమ్యూనిటీ డిఎంహెచ్ కానీ వెల్ఫేర్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ కానీ ఇతరమైనటువంటి డాక్టర్ కానీ హాస్పిటల్ కానీ అందరూ కూడా ఫోన్ చేశారు. అంటే కూడా అందరూ క్షేమం ఉండాలని చెప్పి భగవంతుడు ఆశిస్తూ పేద పిల్లలంతా కూడా సంతోషుకున్నారు. పిల్లలు లేని బిడ్డలైనా కూడా 10-12 సంవత్సరాల పిల్లలంతా కూడా తల్లిదండ్రులు వదిలి చదువుకోవడానికి వచ్చారు. వాళ్ళకి ఏమి కూడా ఏమాత్రం కూడా ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి ఇమీడియట్గా నేను ఈరోజు అసెంబ్లీ ఉన్నా కూడా ఉదయం 4 గంటలకు బయలుదేరి వచ్చేసాను. మనందరూ కూడా సహాయం చేసే అవసరం ఉంది. ఇది ఎవరికి తప్పనే కాదు. ఇది జనరల్గా వైరల్ ఫీవర్ వచ్చింది కాబట్టి ప్రాణాపాయం లేకుండా అందరినీ కాపాడే బాధ్యత గౌరవ డాక్టర్ ఉంది, ప్రభుత్వం ఉంది. నిన్న కూడా ముఖ్యమంత్రి గారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా పిల్లలకు కానీ ఎవరికైనా కూడా ఆరోగ్యం విషయంలో మనం 8 కోట్లను పెట్టి ఆరోగ్యాన్ని పరిశీలించడానికి, ఆరోగ్యం సుఖం ఉండడానికి అందరూ కూడా బాగా చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. సాక్షాత్తు హెల్త్ మినిస్టర్ గారు కూడా నేను అసెంబ్లీలో ప్రకటించాను చాలా సందర్భాల్లో కూడా. అప్పుడు కూడా మేము అసెంబ్లీలో ఉన్నాం. అప్పటికి ఇది జరిగిపోయి ఉండేది. లేకపోతే చెప్పుకుంటాను. మంత్రి గారు కూడా దీనిపైన సరిత వెల్ఫేర్ మినిస్టర్ గారు కూడా దీనిపైన స్టేట్మెంట్ ఇచ్చారు. అని నేను నేరుగా చూస్తే మనకు ఆత్మశాంతి, మన ప్రజలు, మన ప్రాంతం, మన సత్యేడు ప్రాంతం. సార్ ఇప్పుడు గురుకులలో ఏమన్నా వైద్య పరీక్షలు ఏమన్నా ఏర్పాటు చేశారా కేంద్రాన్ని? క్యాంప్ పెట్టారు. ఇక్కడ 10 మంది ఉన్నారు, నర్సులు ఉన్నారు, డాక్టర్ ఉన్నాడు. ఇదే కాదు, ఏమైనా జరిగినా కూడా మనందరూ కూడా కలిసేటట్టుగా మన పిల్లలుగా భావించి ఇతర ప్రాంతమైన కూడా మన ప్రాంతంలో, మన నియోజకవర్గంలో, మన ప్రాంతంలో పిల్లలకి ఎంపీడీఓ కానీ, ఎంఆర్ఓ కానీ, అధికారులు కానీ అందరూ పార్టీ సోదరులు, మరి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీరు అందరూ కూడా మనం సహకరించాలి. ఈరోజు ఇది వైరల్ అయింది. రాష్ట్ర వ్యాప్తం కూడా 50 పిల్లలకి గురుకుల పాఠశాలలో ఈ విధంగా జ్వరం వచ్చిందని చెప్పి చెప్పడం ఇబ్బంది చెందాం. కానీ భగవంతుని ఆశీస్సులతో అందరి సహకారంతో డాక్టర్లు కానీ అందరూ కానీ ప్రజలందరూ కూడా కలెక్టర్ గారు ఇమీడియట్గా రావడం, చూడడం, మరి హాస్పిటల్ విజిట్ చేయడం.